కింగ్ నాగార్జున పలు ఎఫ్ఐఆర్ రూమర్స్ ఫేస్ చేశాడు. కొందరు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే నాగార్జున ఎఫ్ఐఆర్ నడిపిన హీరోయిన్ని చైతూ కూడా ఇష్టపడ్డాడట, ఎఫ్ఐఆర్ నడిపాడట. దీనిపై నాగార్జున స్వయంగా స్పందించారు. హీరోలు హీరోయిన్స్ మధ్య ఎఫ్ఐఆర్స్ వెరీ కామన్. కొన్ని ఎఫ్ఐఆర్స్ కెరీర్ కోసం, మరికొన్ని అట్రాక్షన్తో, ఇంకొన్ని నిజమైన ప్రేమ కారణంగా ఏర్పడతాయి. బాలీవుడ్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది. అలా అని టాలీవుడ్ హీరోలు క్లీన్ అని చెప్పలేం. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎఫ్ఐఆర్ రూమర్స్ ఎదుర్కొన్నవాళ్లే. అయితే ఈ విషయంలో అందరికంటే టాప్లో ఉన్నారు కింగ్ నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఆయన సమకాలీన స్టార్స్గా ఉన్నారు. వారిపై కూడా రూమర్స్ ఉన్నాయి. నాగార్జున విషయంలో మాత్రం అరడజను హీరోయిన్స్ పేర్లు వినిపిస్తాయి. ముఖ్యంగా టబు, నాగార్జున గాఢంగా ప్రేమించుకున్నారని, ఇప్పటికీ వాళ్ల మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందనే వాదన ఉంది. టబు పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున కూడా కారణం అంటారు. ఈ తరం హీరోయిన్స్తో కూడా నాగార్జున ఎఫ్ఐఆర్ నడిపారనే పుకార్లు ఉన్నాయి. అనుష్క శెట్టి, నాగార్జున మధ్య సంథింగ్ అని గట్టిగా వినిపించింది. అనుష్కను సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేసింది నాగార్జునే. ఆమె డెబ్యూ మూవీ సూపర్ లో నాగార్జున హీరో. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. అనంతరం డమరుకం, రగడ, డాన్ చిత్రాల్లో అనుష్కతో జతకట్టాడు. అలాగే కింగ్, కేడి చిత్రాల్లో నాగార్జున పక్కన ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ రూమర్స్ గుప్పుమన్నాయి. ఈ వార్తలపై నాగార్జున ఓ సందర్భంలో ఓపెన్ అయ్యారు. నేను హైట్ గా ఉంటాను, అందుకే నా పక్కన హైట్ గా ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుంది అనేది నా భావన. ఈ కారణంగా అనుష్కను రికమెండ్ చేసేవాడిని. అనుష్కతో రిపీటెడ్ గా సినిమాలు చేశాను. దానికే ఎఫ్ఐఆర్ అంటగట్టారు. అంతెందుకు నాగ చైతన్య, అనుష్క మధ్య కూడా ఎఫ్ఐఆర్ ఉందని వార్తలు రాశారు. నాగ చైతన్య కంటే అనుష్క వయస్సులో పెద్దది. అలాగే చైతూ కంటే హైట్ కూడాను. వారిద్దరికీ ఎలా సెట్ అవుతుంది? లోకం పాడైపోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారని నాగార్జున ఒకంత ఫైర్ అయ్యారు. నాగార్జున గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.